టీవీ డిబేట్‌లో కృష్ణంరాజు ఏదైతే అమరావతి వేశ్యల రాజధాని లాంటి పదం వాడటం ఖచ్చితంగా తప్పే. దాన్ని ఎవ్వరం సమర్థించం. మొదటి నుంచి అదే మాట మనం మాట్లాడుకుంటున్నాం తొలి రోజు నుంచి. ఆ సందర్భంలో దాంట్లో ప్రెజెంటర్‌గా ఉన్నటువంటి కొమ్మినేని ఖండించడం, కఠినంగా ఖండించడం లేదా దాన్ని తోసిపుచ్చడం చెయ్యకపోవడం అన్నటువంటిది తప్పే. బట్ అది తను ఏ మాట మాట్లాడలేదు. ఆ తప్పుకి కేసు పెట్టారు. కానీ అతను తర్వాత క్షమాపణ కూడా చెప్పాడు. కొమ్మినేని క్షమాపణ కూడా చెప్పారు. ఆ టైంలో అట్లా నేను చేయకపోవడం తప్పే అన్నటువంటిది. అయినా కూడా తనని అరెస్ట్ చేశారు సాక్షిని దెబ్బ కొట్టడం కోసం. వాస్తవంగా 47 సంవత్సరాల జర్నలిజం చరిత్ర. ఒకప్పుడు కొమ్మినేని అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కొమ్మినేని. చంద్రబాబుకి ఏదైనా చెప్పాలంటే త్రూ కొమ్మినేని దాకా కొమ్మినేనితో చెప్పించేటటువంటి పరిస్థితి. బట్ కొమ్మినేని నికార్సైనటువంటి జర్నలిజమే చేస్తూ వచ్చారు. ఎప్పుడు ఎవరి ఒత్తిళ్ళకి తలొగ్గలేదు. డిబేటు ఒకళ్ళకి తెలుగుదేశానికి ఒకటి ఇష్టం ఉండొచ్చు, వైసీపీకి ఒకటి ఇష్టం ఉండొచ్చు. వాళ్ళకి ఇష్టం కాబట్టి దీని మీద చర్చించకూడదు అనేటటువంటి లిమిట్స్కి పోలా. తను నిర్మోహమాటంగా అన్ని చర్చలు చేసుకొచ్చారు. అలాగని ఎక్కడ అసభ్య పదజాలం వాడాల. గతంలో అమరావతి అంశానికి సంబంధించి అంతంత భూములు, దానివల్ల ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు, దీని మీద చర్చ జరిపినందుకు గాను ఎన్టీవీ మీద ఒత్తిడి తెచ్చి కొమ్మినేని శ్రీనివాసరావు ఉద్యోగం అక్కడ తీపించారు. ఆ తర్వాత ఎన్టీవీని కూడా ఛానల్ రాకుండా చేశారు. ఈవెన్ ఇప్పుడు కూడా ఎన్టీవీ మీద ఆ విధమైనటువంటి నిషేధమే నడుస్తుంది. అలాంటి ఆ టైంలో కొమ్మినేని సాక్షి ఆహ్వానించింది, అందులో చేరారు, జాగ్రత్తగానే చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆ కొమ్మినేని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి నేపథ్యంలో 70 సంవత్సరాల వయసు అని మొన్ననే చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదే సుప్రీంకోర్టు తాజాగా కొమ్మినేనిని 70 సంవత్సరాల వయసులో ఎట్లా అరెస్ట్ చేస్తారు అని ప్రశ్నించింది. తక్షణం ఇమ్మీడియట్గా విడిచిపెట్టమని ఆదేశించింది. దీంతో కొమ్మినేనికి ఊరట్ లభించినట్టయింది. కొమ్మినేని మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. రేపే సాక్షి డిబేట్లో మళ్ళీ కూర్చోబెట్టడం ద్వారా సీరియస్ ఎఫర్ట్ పెట్టాలని ట్రై చేస్తున్నారు.